Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్ రూల్స్ ఆర్ సేమ్ లైక్ సింపుల్ ప్రెజెంట్ అండ్ పాస్ట్ టెన్సెస్. మనం ఇంతకుముందే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మరియు సింపుల్ పాస్ట్ టెన్స్లో కొన్ని రూల్స్ నేర్చుకోవడం జరిగింది. అక్కడ ఉపయోగించినటువంటి రూల్స్ని మిగతా అన్నింటి కూడా ఉపయోగించడం జరుగుతుంది, ఎక్సెప్ట్ బీ ఫామ్. బీ ఫామ్ ఒకటి మాత్రం ప్రతి టెన్స్కు వేరువేరుగా ఉంటుంది. Now we are going to learn about transitive and intransitive verbs. మన వర్బ్స్ గురించి ఇంతకుముందు రెగ్యులర్, ఇర్రెగ్యులర్ మరియు యాక్షన్, స్టేటివ్ క్రియల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్ యాజ్ ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆ వర్బ్కు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ డస్ నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ వర్బ్కు అంటే ఆ క్రియకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అంటే ఆబ్జెక్ట్ లేనటువంటి క్రియనేమో ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉన్నటువంటిదేమో ట్రాన్సిటివ్. సమ్ వర్బ్స్ ఆర్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ ఆల్సో. కొన్ని వర్బ్స్కు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ రెండు ఉంటాయి. అంటే ఆ వర్బ్కు ఆబ్జెక్ట్తో సెంటెన్స్ రాయొచ్చు, ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ని రాయొచ్చు, అంటే వాక్యాన్ని నిర్మించవచ్చు. అంటే అది రెండు రకాలైనటువంటి ఉపయోగం ఉంటుంది అక్కడ. అంటే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఒకటే ఉంటుంది, రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఆ టెన్స్ని బట్టి, అంటే ఆ వాక్యాన్ని బట్టి. We get answer to question word, what, which, whom. దట్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్. మనం ఏదైనా ఒక వర్బ్కు ఈ క్వశ్చన్ వర్డ్ అయినటువంటి వాట్ అంటే ఏమిటి, విచ్ అంటే ఏది, హూమ్ అంటే ఎవరిని, దానికి ఆన్సర్ వస్తే అది ట్రాన్సిటివ్ వర్బ్. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్ దట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. వాటికి ఒకవేళ ఆన్సర్ రాకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. Intransitive verbs don't have passive voices. Intransitive వర్బ్కు ప్యాసివ్ వాయిస్ ఉండదు. అంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి వీలు కాదు. దాన్ని యాక్టివ్ వాయిస్గా మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు ట్రాన్సిటివ్ వర్బ్స్ గివ్ అంటే ఇచ్చుట, లెర్న్ నేర్చుకునుట, డెలివర్ అంటే బట్వాడ చేయుట అంటే అందించుట లేక తీసుకొచ్చి ఇచ్చుట, సింగ్ అంటే పాడుట. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే laugh,
అంటే నవ్వడం, సిట్ అంటే కూర్చోవడం, కమ్ అంటే రావడం, సింగ్ అంటే పాడడం. ఇవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, క్రియలు. ఉదాహరణకు ఒకటో తీసుకుంటే ట్రాన్సిటివ్ వర్బ్లో గివ్ అనేది ఇచ్చటం అనేది, ఐ షెల్ గివ్ ఏ పెన్ టు హర్ టమారో. అంటే రేపు నేను ఆమెకు ఒక పెన్నుని ఇస్తాను అని. దీనిని వాట్ అనే క్వశ్చన్ వర్డ్ అంటే క్వశ్చన్ పదాన్ని ఉపయోగించి, ప్రశ్న పదాన్ని ఉపయోగించి దాన్ని క్వశ్చన్గా చేస్తే వాట్ షెల్ ఐ గివ్ టు హర్ and add question mark. Answer is a pen. సో ఇట్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్. దీనికి ఆన్సర్ వస్తుంది కాబట్టి, తర్వాత ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అదేవిధంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఉదాహరణకు లాఫ్ అనేది తీసుకుంటే, లాఫ్ అంటే నవ్వడం, దే లాఫ్ ఆల్వేస్ అంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారని. ఇక్కడ ఆల్వేస్ అనేది అడ్వర్బ్, అంటే ఇది ఆబ్జెక్ట్ కాదు, అంటే కర్మ కాదు. కాబట్టి ఇది లాఫ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. మరియు దీన్ని క్వశ్చన్గా రాస్తే వాట్ అనే పదాన్ని ఉపయోగించి వాట్ డు దే లాఫ్ అంటే దేర్ ఈజ్ నో ఆన్సర్. ఇక్కడ దానికి ఆన్సర్ అనేది లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. In this tense, suitable verb form be. Here, ఇక్కడ this tense అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో దానికి సరిపోయినటువంటి verb form be. అంటే మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు ఈ బి అనే బీ ఫామ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఈ టెన్సెస్ ఏవైనా కూడా యాక్టివ్ వాయిస్ అని మనం ఇంతకుముందు అనుకున్నాం, దాన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. సీరియల్ నెంబర్ ఒకటోది ఐ షెల్ లెర్న్ హిందీ. ఐ అనేది సబ్జెక్టు, ఐ అంటే నేను, సబ్జెక్ట్ అంటే కర్త, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ, లెర్న్ అనేది లెర్న్ అంటే నేర్చుకొనుట, మెయిన్ వర్బ్ అంటే ముఖ్యమైన లేదా ప్రధాన క్రియ. ఈ షెల్ అనేదేమో ఈ ఫ్యూచర్ టెన్స్ని సూచిస్తుంది. హిందీ అనేది ఆబ్జెక్ట్. ఐ షెల్ లెర్న్ హిందీ అంటే నేను హిందీని నేర్చుకుంటానని. ఐ షెల్ లెర్న్ హిందీ నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే నెలలో హిందీ నేర్చుకుంటానని.
ఇక్కడ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ని ఐ వి సబ్జెక్టుగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. విల్ అనేది మిగతా అన్నింటికి కూడా ఉపయోగిస్తాం. మిగతా అన్ని అంటే సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి సింగులర్ అండ్ ప్లూరల్ ఈ, సి, ఇట్, దే, యు. షెల్ అనేది మాత్రం ఫస్ట్ పర్సన్లో ఉన్నటువంటి సింగులర్ అయినటువంటి ఐకి, ప్లూరల్ అయినటువంటి వీకి మాత్రమే షెల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు హిందీ విల్ బి లెర్న్డ్ బై మీ అంటే హిందీ నా చేత నేర్చుకోబడుతుంది అని. ఇక్కడ బై మీ అనేది బ్రాకెట్లో రాయబడినది ఎందుకంటే అది అవసరం లేదని. మనం లాస్ట్ క్లాస్లోనే తీసుకున్నాం బై మీ, బై హిమ్, బై హర్ అనేటువంటివన్నీ అవసరం లేదని. మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఈజీగా ఉండాలని, తర్వాత మనం మాట్లాడడానికి మంచిగా అనపడాలని. ఒకవేళ బై హిమ్, బై హర్, బై మీ ఇవన్నీ రాస్తే ఇది యాక్టివ్ వాయిస్ కన్నా పెద్దగా అవుతుంది. కాబట్టి అప్పుడు మనకు బోర్గా ఉంటుంది, అంత పెద్దగా చదవడానికి అంత ఇష్టంగా అనపడదు. కాబట్టి ఒకవేళ మనం ఈ పదాన్ని ఉపయోగించాల్సింది వస్తే అంత పెద్దగా అంటే బై మీ, బై హిమ్ అనే దగ్గరలు దానికన్నా యాక్టివ్ వాయిస్ ఉపయోగించడమే బెటర్. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మనం మాట్లాడడానికి నేర్చుకోవడం. మనకు పాఠశాలలో రాయడము అంటే ఈ లాంగ్వేజ్లో 4 రకాలైనటువంటి స్కిల్స్ ఉంటాయి. రాయడము, ఫస్ట్ వినడము, రెండవది మాట్లాడము, మూడవది రాయడము, నాలుగవది చదవడం. అంటే ఈ విధంగా 4 రకాలైన స్కిల్స్ ఉంటాయి. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 రకాల్లో 3 మాత్రమే మనకు పాఠశాలలో నేర్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఎక్కువగా ఈ స్పీకింగ్ అనేది మాత్రం అంటే మాట్లాడడం అనేది మాత్రం ప్రాక్టీస్ చేయడం లేదు. అందుకొరకే విద్యార్థులకు సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఇక మన ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాట్లాడడం కాబట్టి మనకు ఈజీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం బై మీ, బై హర్ అని ఉపయోగించాల్సి వస్తే అప్పుడు ప్యాసివ్ వాయిస్ కన్నా యాక్టివ్ వాయిస్ ఉపయోగించడమే బెటర్. వాళ్ళు ఎగ్జామ్లో అయితే తప్పదు కాబట్టి రాయాలి, కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ ఒక లెటరో గిటరో ఏదైనా రాసేటప్పుడు కానీ అని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అది బ్రాకెట్లో రాయడం జరిగింది, అంటే అది అవసరం లేదు అని. హిందీ విల్ బి లెర్న్డ్ అంటే హిందీ నేర్చుకోబడుతుంది. బై మీ అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అంటే నా చేత అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రెండవ వాక్యంలో హీ విల్ డెలివర్ ద లెటర్స్. ఇక్కడ హీ అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి. విల్ డెలివర్ ద లెటర్స్ అంటే అతడు డెలివర్ అంటే లెటర్స్ని మనకు అందజేస్తాడని. అయితే ఇక్కడ ఈ డెలివర్ అనేది V1. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏమో ద లెటర్స్ విల్ బి డెలివర్డ్ బై హిమ్ అని రాశాం. బై హిమ్ అనేది బ్రాకెట్లో రాయబడింది, అంటే అది అవసరం లేదని. ద లెటర్స్ విల్ బి డెలివర్డ్. ఇక్కడ డెలివర్ అనేది V1, V2, V3 రెండు కూడా డెలివర్డ్. కాబట్టి మనం ఇక్కడ రాసినటువంటిది మూడవది అనుకోవాలి. ద లెటర్స్ విల్ బి డెలివర్డ్ అంటే ఉత్తరాలు ఇవ్వబడతాయి అని.
అది మనకి ఎవరిస్తున్నారు అనేది మనకు ముందే తెలుసు కాబట్టి మళ్ళీ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫస్ట్ మొదటి దాంట్లో లెర్న్ అనేది V1, లెర్న్ట్ అనేది V2, V3 కూడా. కాబట్టి మనం ఇక్కడ V3 అని అనుకోవాలి లెర్న్ట్ అనేది, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో V3 రాస్తాం, దట్ ఈజ్ ఫస్ట్ పార్టిసిపుల్. మూడవది షీ విల్ సింగ్ ఎ సాంగ్. ఇక్కడ మనకు షెల్ కానీ విల్ కానీ అనేటివి ఫ్యూచర్ టెన్స్ చూస్తాయి. షీ విల్ సింగ్ ఎ సాంగ్ అంటే ఆమె ఒక పాట పాడుతుంది అని. ఇక్కడ సింగ్ అనేది V1, దానికి V2 అంటే పాస్ట్, శాంగ్ SANG శాంగ్ అంటే పాస్ట్, SUNG సంగ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ V3. A song will be sung. A song will be sung అంటే ఒక పాట పాడబడుతుంది. బై అర్ అనేది బ్రాకెట్లో రాయబడినది. ఒక పాట పాడబడుతుందని చెప్తే చాలు, మనకు అది ఎవరు ఎంకతనేది మనకు అది ముఖ్యం కాదు. ఇక్కడ లెర్న్ అనే ఒకటో దాంట్లో లెర్న్ అనే వర్బుకు హిందీ అనేది ఆబ్జెక్టు, డెలివర్ అనే దానికి రెండవ వాక్యంలో ద లెటర్ అనేది ఆబ్జెక్టు, మూడవ వాక్యంలో సింగ్ అనే క్రియకు ఎ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఈ మూడింటి కూడా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి మూడు కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్. మనం ఈ క్వశ్చన్ వేసినప్పుడు వాట్, విచ్, హూమ్ అనే వాటితో వేసినప్పుడు మనకు దాని ఆన్సర్ వస్తేనే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుందని అనుకున్నాం. ఇక్కడ ఒకటవ దానికి మనం వాటితో క్వశ్చన్ వేస్తే వాట్ షెల్ ఐ లెర్న్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, ఆన్సర్ ఈజ్ హిందీ. సో ఇట్ ఈజ్ కావున ఇది దీనికి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అదేవిధంగా రెండవది వాట్ విల్ హీ డెలివర్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, ఆన్సర్ ఈజ్ ద లెటర్స్. సో ఇది కూడా ట్రాన్సిటివ్ వర్బ్. మూడవది వాట్ విల్ షీ సింగ్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, ఆన్సర్ ఈజ్ ఎ సాంగ్. సో కావున ఇది కూడా ట్రాన్సిటివ్ వర్బ్. నాలుగవది she will sing well. She will sing well అంటే ఆమె మంచిగా పాడుతుంది అని. అంటే ఇక్కడ ఇది వెల్ అనేది అడ్వర్బ్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు. మనకు ఆబ్జెక్ట్ కావాలంటే నౌన్ అయినా అయి ఉండాలి, లేకపోతే ప్రనౌన్ అయినా అయి ఉండాలి. ఇది అడ్వర్బ్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. అంటే మనకి ఇక్కడ ఉదాహరణల పైన ట్రాన్సిటివ్ వర్బ్లో చూసుకుంటే గివ్, లెర్న్, డెలివర్, సింగ్ అనేది ఉంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్లో లాఫ్, సిట్, కమ్, సింగ్ అనేది ఉంది. ఈ రెండింటిలో కూడా చివరిన సింగ్ అనేది ఉంది. అంటే ఈ సింగ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్లో ఉంది, తర్వాత ఇంట్రాన్సిటివ్ వర్బ్లో కూడా ఉంది.
మనం ఇంతకుముందే పైన చెప్పడం జరిగింది, సమ్ వర్బ్స్ ఆర్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. కొన్నింటికి 2 రకాలైనటువంటి వర్బ్ని కలిగి ఉంటుంది. అంటే ఇది ట్రాన్సిటివ్ వర్బ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్గా కూడా పనిచేస్తుంది సింగ్ అనేది. దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తే అది ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ రాకపోతే ఇంట్రాన్సిటివ్. ఇక్కడ 4వ దాంట్లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అడ్వర్బ్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఇంట్రాన్సిటివ్. 3వ దాంట్లోనేమో ఏ సాంగ్ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్. దీనికి క్వశ్చన్ వేస్తే కూడా వాట్ విల్ సీ సింగ్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, దేర్ ఈజ్ నో ఆన్సర్. సో ఇట్ ఈజ్ intransitive verb and passive voice is not possible to write. అంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రాయడానికి రాదు, దీన్ని యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉపయోగించాలి. 5వ వాక్యం, దే విల్ కమ్ దేర్. దే విల్ కమ్ దేర్ అంటే వారు అక్కడికి వస్తారని. దే అంటే ఆరు, విల్ అంటే ఫ్యూచర్ని చూస్తుంది, కమ్ అంటే రావడం, దేర్ అంటే అక్కడికి అక్కడ. ఇక్కడ దేర్ అనేది కూడా అడ్వర్బ్ కాబట్టి కమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. మనకు ఆబ్జెక్ట్ ఉంటేనే అది ట్రాన్సిటివ్ వర్బ్. ఒకవేళ మనం వాట్తో క్వశ్చన్ వేస్తే కూడా అంటే వాట్ విల్ దే కమ్, వారు ఏమి వస్తారు అనే యాడ్ క్వశ్చన్ మార్క్ వేస్తే దేర్ ఈజ్ నో ఆన్సర్, అంటే దానికి ఆన్సర్ రాయడానికి వీలు కాదు. కాబట్టి ఇది కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్ కమ్ అనేది అండ్ ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడానికి రాదు. మనం ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. మనకు నెగిటివ్ సెంటెన్సెస్ కావాలంటే మనం ఇంతకుముందే టెన్సెస్లో కూడా నేర్చుకోవడం జరిగింది, కానీ ఒకసారి గుర్తు చేసుకుందామంటే ఇక్కడ షెల్, విల్ అనే వాటి పక్కల నాట్ చేర్స్తే అది నెగటివ్గా మారుతుంది, అంటే వ్యతిరేక వాక్యంగా మారుతుంది. ఐ షెల్ నాట్ లెర్న్ హిందీ అంటే నేను హిందీని నేర్చుకోవడం లేదు అని. అది ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు కూడా ఆ షెల్, విల్ పక్కలనే నాట్ అనేది చేర్చాలి. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ నందుకు షెల్ రాయడం జరిగింది. ఇక్కడ హిందీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నందుకు విల్ అనే ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి వర్బ్ను రాయడం జరిగింది. ఇక్కడ కూడా దాని పక్కలో నాట్ అనేది చేస్తే అది నెగిటివ్ అవుతుంది. హిందీ విల్ నాట్ బి లెర్న్డ్ అంటే హిందీ నేర్చుకోవడం లేదు అని. అంటే మనమే చెప్తున్నాం కాబట్టి అక్కడ బై మీ అని మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. విధంగా రెండవది తీసుకుంటే హీ విల్ నాట్ డెలివర్ ద లెటర్స్ అంటే అతడు లెటర్స్ని డెలివర్ చేయడం లేదని, అంటే అతని లెటర్స్ తీసుకొచ్చి ఇవ్వడం లేదని. ప్యాసివ్స్లో అయితే ద లెటర్స్ విల్ నాట్ బీ డెలివర్డ్ అంటే లెటర్స్ ఇవ్వబడడం లేదు. మూడవది షీ విల్ నాట్ సింగ్ ఎ సాంగ్ ఆమె ఒక పాటను పాడడం లేదు అని. ప్యాసివ్ వాయిస్లో ఏ సాంగ్ విల్ నాట్ బి సంగ్ అంటే పాట పాడబడడం లేదు అని. ఇక 4, 5కి ప్యాసివ్ వాయిస్లు ఏమనుకున్నాం. యాక్టివ్ వాయిస్లో అయితే షీ విల్ నాట్ సింగ్ వెల్ అంటే ఆమె మంచిగా
పాడదు అని. ఐదవది అయితే దే విల్ నాట్ కమ్ దేర్, వారు అక్కడికి రావడం లేదు అని. మనం వీటిని క్వశ్చన్ చేయాలనుకుంటే మనం అవి కూడా ఇంతకుముందే టెన్సెస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ షెల్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందుకు రాస్తే, సబ్జెక్ట్ కన్నా ముందుకు రాస్తే అది క్వశ్చన్గా మారుతుంది. ఉదాహరణకు ఒకటవది, షెల్ ఐ లెర్న్డ్ హిందీ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, అంటే నేను హిందీ నేర్చుకుంటాను. ప్యాసివ్ వాయిస్లో విల్ హిందీ బీ లెర్న్డ్, అంటే హిందీ నేర్చుకోబడుతుందని అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. రెండవది విల్ హీ డెలివర్ ద లెటర్స్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్, అంటే అతడు ఉత్తరాలని ఇవ్వడం జరుగుతుందని. ప్యాసివ్ వాయిస్లో విల్ ద లెటర్స్ బీ డెలివర్డ్, అంటే ఉత్తరాలు ఇవ్వబడుతున్నాయని. అంటే రేపు ఎల్లుండి ఎప్పుడో ఉత్తరాలు వస్తాయని మనం అనుకుంటే అవి రేపు ఇవ్వబడవచ్చునా అని. ఈ విధంగా మనం క్వశ్చన్ రాయాలంటే విల్ కానీ షెల్ కానీ సబ్జెక్ట్ కన్నా ముందు రాయాలి. నెగిటివ్ కావాలనుకుంటే ఆ విల్ షెల్ పక్కలో నాట్ అనేది చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం మిగతా వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ షెల్ విల్ అనేటి మోడల్ వర్బ్స్, ఈ మోడల్ వర్బ్స్ సంబంధించినటువంటి మిగతావి కూడా, అంటే వుడ్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఏదైనా కూడా ఈ షెల్ విల్ స్థానంలో రాయవచ్చు. అంటే వాటిలో ఈ పర్సన్స్ని బట్టి డిఫరెన్స్ అనేది ఉండదు, అన్నింటికి ఒకటే ఉంటాయి, వాటినే రాయొచ్చు. అంటే సింగులర్, ప్లూరల్ ఏ పర్సన్ ఉన్నా కూడా అన్నింటి కూడా కెన్, షుడ్ అనేది ఒకటే ఉంటున్నాయి. ఆ దాన్నే రాస్తే అది కూడా మనకు వీటి మాదిరినే ఉపయోగపడుతుంది. అంటే ఇవి షెల్ విల్ అనేటి కూడా మోడల్ వర్బ్స్ కాబట్టి మిగతా మోడల్ వర్బ్స్ని కూడా ఈ స్థానంలో రాయవచ్చు. ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ బీ ఫామ్స్ అనేటివి సింగులర్, ప్లూరల్ అనేటివి అంటే ఏకవచన, బహువచన క్రియలని. కానీ ఇక్కడ ఈ టెన్స్లో మాత్రం ఒకటే ఉంటుంది, బహువచనమైనా ఏకవచనమైనా అది బి. కేవలం సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్కు మాత్రమే సింగులర్, ప్లూరల్ అనే భేదాలు ఉంటాయి, మిగతా వాటికి ఉండవు. ఈ విధంగా మనం మిగతా ఉపయోగకరమైనటువంటి మెయిన్ వర్బ్ తీసుకొని తర్వాత మిగతా సబ్జెక్ట్ను తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మనం ఏ విధంగా మార్చాలనో తెలుసుకోవడం సులభం అవుతుంది. థ్యాంక్ యూ.